జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. తొలుత లక్ష్మీ గణపతికి విశేష పూజలు చేశారు. అనంతరం శివలింగాకారానికి దీపాలను అలంకరించారు. జ్యోతిర్లింగార్చన వంటి కైంకర్యాలు చేశారు. భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని జ్యోతిర్లింగార్చన చేసినట్లు టౌన్ వాసులు తెలియ. ఈ కార్యక్రమంలో గుమ్మడి రాజారావు, బూసా అమర్నాథ్ రెడ్డి, టీవీల రెడ్డి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్షిప్ వాసులు మాట్లాడుతూ లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు ఏ కార్యక్రమం నిర్వహించినా అందరూ కుల మతాలకు తావు లేకుండా కలిసిమెలిసి పాల్గొంటారని తెలిపారు. ఈరోజు లక్ష్మీ గణపతి టౌన్షిప్లో వేంచేసి ఉన్న విజయ గణపతి ఆలయం వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకున్నాం. దీనికి లక్ష్మీ గణపతి టౌన్షిప్, సూరపరాజు కాలనీ, అయ్యప్ప టౌన్షిప్, మొత్తం సాయి బాలాజీ టౌన్షిప్ మొత్తం అందరూ కలిసి దీంట్లో ఏంటంటే మహిళామూర్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మాత్రం అసలు నిజంగా కనుల విందుగా ఉంది. ఈ కార్యక్రమం అయితే మాత్రం మొదటిసారిగా ఈ టెంపుల్ దగ్గర ఈ దీపోత్సవం అనే కార్యక్రమం ఏంటంటే ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాం. 16 సంవత్సరాలు అయింది టెంపుల్ కట్టి. కానీ దిగ్విజయంగా ఏ కార్యక్రమం అయినా సరే, వినాయక చవితి కానివ్వండి, సంక్రాంతి సంబరాలు కానివ్వండి, ఈ దీపోత్సవం నిజంగా ఎక్సలెంట్గా జరిగింది. దీనికి ఆ భగవంతుని కృప ఉంది అని మేమైతే మాత్రం అనుకుంటున్నాం. దీంట్లో మాత్రం ఇక్కడ కోలాటం 50 మంది కోలాటం నేర్పిస్తున్నాం. కమిటీ వారు అందరూ కలిసి 50 మంది మహిళామూర్తులు అందరికీ కూడా కోలాటం నేర్పిస్తున్నాం. దీంట్లో ప్రతి వారం కూడా బుధవారం సాయంత్రం ఆల్రెడీ ఏంటంటే పారాయణం తాళాల భజన కార్యక్రమం మాత్రం జరుగుతుంది. ప్రతి నెలలో ఒక బుధవారం స్వామివారికి అభిషేకం కూడా జరుగుతుంది. దిగ్విజయంగా ఈ కార్యక్రమం ఆ స్వామివారి కృపతోటి మేము అందరం కూడా దిగ్విజయంగా కార్యక్రమం మాత్రం చేసుకోగలుగుతున్నాం. దీంట్లో ఏంటంటే సోదరీమణులు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా కార్యక్రమం అయితే మాత్రం జయప్రదం చేసుకున్నాం. థ్యాంక్ యూ అందరికీ కూడా, మహిళామూర్తులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. లక్ష్మీ గణపతి టౌన్షిప్ మరియు సూరపరాజు కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు శుభ సాయంత్రం. మరి ఈరోజు మన టౌన్షిప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కమిటీ వారు దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన కాలనీలో ఉన్న మహిళలు, అలాగే ముఖ్యంగా పద్మ గారు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ టౌన్షిప్లో ప్రతి కార్యక్రమాన్ని కమిటీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఆలయం నందు ఉన్న గణపతి స్వామికి శ్రీరం సత్యనారాయణ గారు, పద్మ దంపతులు గారు కిరీటాన్ని ముందే బహుకరించి ఉన్నారు. మరి మన వెండి కిరీటం బహుకరించడం జరిగింది. అలాగే మన టౌన్షిప్లో ప్రతి పండుగను, ప్రతి ఉత్సవాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి, అలాగే మన వెనకాల ఎప్పుడూ ప్రోత్సాహాన్ని ఇస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారికి కూడా ఎల్లప్పుడూ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.